వీరశైవ బంధుమిత్రులకందరికీ నమస్సుమాంజలు. ఇకపై నన్ను ఎన్నుకున్న వీరశైవ యోధుల సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు అన్న చెప్పిన విధంగా ఇక ముందు ఏ పనైనా సరే ఒకసారి మీ దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ మా యోధుల సభ్యులతో కూడా ఒకసారి చర్చించి ఏది మంచో కాదో అని మీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తానని మీకు వాగ్వాదం చేస్తూ సమాజ అభివృద్ధికి తప్పకుండా నా అన్ని విధాలా తోడ్పడతానని తెలుపుతూ ముగిస్తున్నాను. బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు మరియు వీరశైవ సమాజం యొక్క అధ్యక్షులు మరియు యువదళ యొక్క అధ్యక్షులు కార్యవర్గము మరియు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. అయితే ఇంతకుముందు విజయ్ కుమార్ గారు చెప్పినట్లు మేము సర్వేశం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అంతర్గతంగా అందరినీ దీంట్లో వీరశైవ సమాజం యొక్క కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో కార్యవర్గాలను నిర్ణయించడం ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకోసం అంటారంటే యువత ఒక దారి వేరే విధంగా పోవడము, లేకుంటే మహిళలను కూడా కలుపుకొని పోవడం అనేటటువంటిది ఉండాలనే ఉద్దేశం. ఏ కార్యక్రమం చేయాలన్నా విజయవంతం కావాలన్నా సంఖ్య అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక కార్యకర్తలు అందరూ కూడా పని చేసినప్పుడే స్తంభాల లాంటివి. యువత ఏంది, పిల్లర్ లాంటి వాళ్ళు. బిల్డింగ్కి ఎట్లా పిల్లర్లు ఎట్లుంటారో యువత అనేటటువంటిది ఏ కార్యక్రమం అని ఉండని, ఏ పార్టీ అని అందరికీ గౌరవత పెరిగేది ఆ యొక్క యువత యాక్టివ్గా పనిచేసినప్పుడే మనము ఏ దాన్నైనా సాధించగలుగుతాం. కాబట్టి ఏంటంటే అంతర్గతంగా ఉండేటటువంటి కార్యవర్గాలు, మహిళా సభ్యులు, అక్కమాదేవి సభ్యులు కానీ లేకుంటే యువదలు కానీ వీరశైవ సమాజానికి బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీకి అంతర్భాగాలుగా పనిచేయాలి. ఎందుకంటే ఒకరు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మన యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసినట్టుంటే సమాజంలో మనకు అందరికీ గౌరవం వస్తుంది. మీకు వస్తుంది, మాకు వస్తుంది, అందరికీ వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఇక్కడ పార్టీలు అనేటటువంటి వ్యవస్థ కాదు. ఒక పార్టీకి అనుబంధం ఎవరెవరి ఇండివిజువాలిటీ, ఏ పార్టీకి ఎవరైనా చేసుకునేయండి. కానీ మన కార్యక్రమాలను మనము సక్సెస్ చేయవలసినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు చేసినట్లుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాము. ఇక ముందు కూడా మీరు ఒకవేళ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఎలక్షన్ వీరశైవ సమాజం ఎలక్షన్ కాందడివే ఎలక్షన్ పెట్టేది. వాళ్ళకు కానీ వీళ్ళకి కానీ ఎలక్షన్ పెట్టి మేము ఆ విధంగా చేసినాము. సరే, ఒక విధంగా ఏదో ఒక చేసిండ్రు కాబట్టి మంచిదే. ముందు కూడా ఆ యొక్క పద్ధతులను పాటించినట్టుంటే మనం భావితరాలకు వచ్చే వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ అనేది మనం అందించిన వాళ్ళం అవుతాం అనేటటువంటి ఉద్దేశంతో అందరికి కూడా తెలియజేస్తూ నమస్కారాలు.